హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్ అనేది నేను తీసుకొని వచ్చానండి. అది ఏ విధంగా చేసామో చూసేద్దాము చేయకుండా. ఇది వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ అయిన మగ్గం వర్క్ డిజైన్. హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ అనేది చేసాము. హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి చూస్తున్నారు కదండి. ఇది స్పెసిఫిక్గా ప్యాటర్న్ అనేది మనమే ఇచ్చేసి డ్రా చేసి చేపించడం అనేది జరిగింది. హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాము. శారీలో మెయిన్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉంది. సో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వర్క్ అనేది చేసాము. ఇక్కడ బార్డర్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది. బార్డర్ కింద వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ వస్తాయి. షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అనమాట. ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా అనేది తీసుకున్నాం మనము. బ్యాక్ ప్యాటర్న్లో టూ సైడ్స్ మాత్రమే ఇచ్చాము వర్క్కి. ఎందుకు టూ సైడ్స్ ఇచ్చాము, మొత్తం బ్యాక్ ఎందుకు వేయలేదు అంటే, ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తున్నామంటే వర్క్ టూ సైడ్స్ వచ్చేసి మధ్యలో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో బార్డర్ అనేది, ఇప్పుడు శారీలో బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అనేది ఇక్కడ తీసుకొచ్చి అటాచ్ చేయడానికి డిస్ప్లేలో కనిపిస్తుంది కదండి క్లియర్ పిక్స్. ఆ పిక్చర్కి వీలైనట్టుగా చేయాలని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ వర్క్ అనేది తీసుకున్నాము. మొత్తం కూడా సేమ్ బ్యాక్ ఏ విధంగా కట్ వర్క్ తీసుకున్నాము, ఫ్రంట్కి కూడా అదే కట్ వర్క్ ప్యాటర్న్ అనేది తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వర్క్ వచ్చేసరికి నాట్ వర్క్ అండి. నాట్స్ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న నాట్ వర్క్ అంటే మగ్గం వర్క్లో కూడా చాలా స్టిచెస్ ఉంటాయి. సో ఇదైతే నాట్ స్టిచ్ అంటారు జనరల్గా. జర్దోజీ ఎక్కువ పోతుంది అనేవాళ్ళు ఇలాంటి స్టిచ్ ప్రిఫర్ చేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వన్ స్టెప్ సెట్ చేసి నాట్ వర్క్ ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గోల్డ్ కర్దానా అండ్ బీడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. మిడిల్లో వచ్చేసి ఒక చిన్న నాట్ అనేది చేశారు. సో వర్క్ వచ్చేసి ఫస్ట్ లైన్లో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి ప్రతి దానికి నాట్ అంటే ఇది ఒక 8 to 10 స్ట్రింగ్స్ తీసేసుకొని ఒక 3 వేసేసి దాని కింద ఈ చెంకీ కనిపిస్తుంది కదా, చెంకీ పైన స్టిచ్ చేస్తారండి. వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా అర్థం కాకపోయినా స్టిచ్చింగ్ అయినప్పుడు ఇంకా క్లియర్ పిక్చర్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఇక్కడ ప్యాటర్న్లో అయితే ఇంకొంచెం వర్క్ ఉందండి ప్యాటర్న్లో. అది వచ్చేసి ఏంటంటే ఈ ఏరియా అంతా రూబీస్ స్టిచ్ చేయాలి. ఈ ఏరియాలో మొత్తం రూబీస్ స్టిచ్ చేస్తే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఇది ఇంకొంచెం టైం పడుతుంది ఇది చేయడానికి. కంప్లీట్ అయిపోయాక పాసిబుల్ అవుతే మీకోసం వీడియో అనేది చేస్తాను. చూసారు కదండి, ఈరోజు మనం చేసిన మగ్గం వర్క్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ.